అక్కడ చూడండి ఏమని ఉంటది, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు ఇదేలో పిల్లల మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండే నాశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులని ప్రకారం మీరును సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండుడి. ఎలాగా బైబిల్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉంచుతూ కొన్ని వందల రిఫరెన్స్ కనపడతాయండి. ఓకేనా, మీరు ఆయన పాపం చేశారు అన్నారు కదండి, ఏదో ఒక నిరూపించండి. రైట్ సార్, నేను అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు యేసు ఏం చెప్తాడంటే, నాలో పాపం ఉందని ఎవడు మీలో స్థాపించగలడనే ప్రశ్న యూదులను అడుగుతాడు ఆయన యూదులందరూ వచ్చి అడుగుతారనమాట. అడిగితే అప్పుడు అసలు ఆయనలో పాపం లేదు ఎందుకు చెప్పాడనే కాన్సెప్ట్ మనం చూడాలి సార్ బైబిల్లోంచి. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన జీవిత చరిత్ర కూడా ఎక్కడ దగ్గర 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల జీవిత చరిత్ర ఎక్కడ లేదు బైబిల్లో. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, ఈయనలో పాపం లేదని చెప్పుకున్నాడు. జాగ్రత్తగానండి సార్, పాపము చేయలేదని చెప్పుకోలేదు. లేదు అంటానే చేయలేదని డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు నేను రిఫరెన్స్ కూడా చూపిస్తా బైబిల్లో నుంచి. మత్తయి సువార్త 3:6 తన పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్టిజం పొందిచుండ్రి. ఎవరి చేత? యోహాను చేత. ఓకేనా? ఆ సమయములో యోహాను బాప్టిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను నదికి వచ్చాడు. మత్తయి సువార్త 3:13 అతని దగ్గరకు వచ్చినాం. ఓకేనండి. దాని అర్థం ఏంటంటే, ఎవడైతే నమ్మి బాప్టిజం తీసుకుంటాడో వాడి పాపాలని అదే రోజు క్షమించబడతాయి. అయితే లూకాసు వార్త 3:3 అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్టిజం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించును. ఎవరు? యోహాను ప్రకటిస్తున్నాడు. అంటే ఎవడైతే బాప్టిజం తీసుకుంటాడో, అందుకే ఆయన చెప్తాడు దేవుడు రాజ్యం వస్తుంది బాప్టిజం తీసుకోండి అని. ఎందుకు చెప్తున్నాడు? మీ పాపాలను ఒప్పుకొని ఇక పాపం చేయకండి అని చెప్తున్నాడు. ఇది యాక్చువల్ గా యేసు ప్రకటించిన సువార్త కాదండి. ఇది ఎప్పటి నుంచో యోహాను ఈయనకంటే ముందు నుంచో సువార్త ప్రకటిస్తున్నాడు. గురుగారు ఒకసారి వేరే చాలా మంచి మాట్లాడారు పాస్టర్. దీనికి ఒక పాయింట్ చెప్పండి. మీరు లైన్ లో లేరండి? ఆయన లేరండి, వేరే కాలేజ్. చెప్పండి ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ సారు వివరించారు కదా. అవునండి, అవును. మీకు నేను ముందే చెప్పాను, మీరు వెళ్ళేదే ముందే చెప్పాను ఇది. అయితే ఇంకో మాట కూడా యాడ్ చేస్తాను. కాలము సంపూర్ణమైనది. మార్క్స్ వార్త 1:18 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పి ప్రకటించారండి. ఇంకొక అంశం ఏంటంటే, సార్ ఒక్క నిమిషం చెప్తాను పాస్టర్ గారు. లూకాసు వార్త 3:3-4 తీసుకుంటే అంతటి యోహాను. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండ్ అప్ చేశాను చూడండి. ఫుల్ వీడియో